నమస్తే. ప్రస్తుతం తొలి వెలుగు జగద్గిరి గుట్టకు వచ్చింది. సో జగద్గిరి గుట్ట గోవిందరాజ స్వామి ఆలయం అనగానే ఈ మధ్య కాలంలో నరహరి స్వామికి సంబంధించి ఒక వీడియో వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఆ వీడియోను చూసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం చలించిపోయి ఎందుకు ఈ స్వామి ఈ రకమైనటువంటి వీడియోను బయటకు వదిలారు, ఎందుకు ఆయన ఆవేదన ఏంటి, అసలు అక్కడ జగద్గిరి గుట్ట గోవిందరాజ స్వామి ఆలయం దగ్గర ఎటువంటి కబ్జా జరిగింది, నిజంగానే కోనేరు కబ్జా జరిగిందా లేదంటూ శనివారం రోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసిరు. తర్వాత మళ్ళీ బుధవారం రోజు ఇక్కడికి వచ్చి అందరితో మాట్లాడతానని చెప్పి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఎవరైతే కన్నీరు మున్నీరైనటువంటి మన నరహరి స్వామి గారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే తొలి వెలుగు డీప్గానే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు వచ్చింది, ఇప్పుడు సాయంత్రం 5-5:30 అవుతుంది. ఇప్పటివరకు మనం ఎంక్వైరీ చేస్తే ఒక రకమైనటువంటి రాజకీయ శక్తులు అయితే కొన్ని కబ్జాకు గురవుతున్నటువంటి వారి వెనకాల ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ తర్వాతనే ఇరువైపుల నుంచి మనం కొన్ని సమాచారం తీసుకున్నాం. అసలు అక్కడేంది ఇక్కడేంది, ఇక్కడ కబ్జా అయింది, సో ఇక్కడ గుడి చరిత్ర ఏంది, అక్కడ గుడి చరిత్ర ఏంది, పూర్తి స్థాయి డేటాను తీసుకొని మనం తొలి వెలుగు మాట్లాడుతుంది. ఒకసారి నరహరి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నరహరి స్వామి గారు, సో ఎట్లా చూస్తారు, అంటే మీరు ఎందుకు ఏడవాల్సి వచ్చింది, ఆ ఏడినటువంటి సందర్భం ఏంటి, ఇక్కడ గుడి ఎప్పుడు మీరు స్థాపించడం జరిగింది? 2005-06లో మన అప్పుడు లీడర్లలో కూన శ్రీశైలం గౌడ్ గారు ఆయన లీడర్గా వచ్చి 2007లో ఎంఆర్ఓకు మన జిల్లా కలెక్టర్ ఖైరదాబాద్లో ఉండే కలెక్టర్ ఆఫీస్లో అప్లై చేసినామండి. ఆయన వచ్చి ఇంత కాదు ఇంత అని కేటాయించిండు. అది ముందరిది కోనేరు అని చెప్పారు. కోనేరు లేదు కాబట్టి కోనేరు కుండని పంతులు గారు ఈ వెనక సైడ్ చుట్టుపక్కల తులసి తోట, బంతి తోట అది ఏర్పాటు చేశారు. ఏర్పడిన తర్వాత మొన్న 2-3 నెలల కింద 1 year కింద ఈయన దేవస్థానం బోర్డులో అవన్నీ కనిపించలే, గోడ మా అమ్మ కాలం జరిపోయింది, కడీలన్నీ తీసేసారు. తీసేసి ఇంత కట్టుకుంటూ వచ్చారు. ఇతరులు కూడా వచ్చి ఇక కట్టిన అది గుడి ఇదే గుడి అన్నారు కాబట్టి హిందూ ధర్మం కదా అని వదిలాను. వదిలిన తర్వాత ఆయన ఇటు సైడు బాత్రూమ్లు కట్టి మొన్న కూడగొట్టిన ఇటు సైడు మొత్తం స్వామివారి గుంతలనే మీరు పోయి అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు రింగులు లోపట ఉన్నాయి, మీద కట్టెలు ఉన్నాయి, లాట్రింగ్ అవన్నీ వేసిండు, వేసి ఇటు దారి పెట్టిండు కోనేరులో. అప్పుడు నేను వైకుంఠ ఒక ఛానల్ వీడియో సెల్లో వచ్చారు, వస్తూ అడిగింది అమ్మాయి ఆ బోర్డులు లొంగినాయి ఇవన్నీ. అప్పుడు బోర్డులు ఏమైనాయి అంటే అప్పుడు బాధ కలిగింది నాకు. ఈ జన్మల కోనేరు చూస్తానో లేదో అంత పెద్ద కోనేరు ఉండే స్వామివారికి అని చెప్పి తపన చాలా ఏడవడం జరిగింది. కనీసం మీ ద్వారా నా భక్తికు మరి ఆ స్వామివారి దయతోటి ఉన్న ప్రభుత్వంలో సీఎం గారు శ్రీమన్నారాయణను పంపినట్టు రఘునందన్ సార్ కమిషనర్ ఆ పెద్ద సార్ రావడం జరిగింది. ఆయనే శ్రీమన్నారాయణ రఘునాథ్ సార్ గారు రావడం జరిగింది. మాట ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నా ఫైల్ కానీ నా కష్టం కానీ మొత్తం చెప్పిన సార్ తప్పనిసరి కోనేరుకు నీకు మాట ఇచ్చాను, తప్పనిసరి నేను చేయగలుగుతాను చెప్పి ఆయన కటాక్షంతో ఆయన రక్షణతో ఉన్నాను. ప్రభుత్వం ఉంటుంది నీ ఎమ్మడి, తొందరపడొద్దు అని చెప్పాడు. మొత్తం ఈ జగద్గిరి గుట్టకు సంబంధించి గుట్ట మీద ఎన్ని ఆలయాలు ఉంటాయి, ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉంటుంది గుట్ట మొత్తం? అది మండల్ వాళ్ళు చూసుకోవాలి సార్. నా వరకు నేను చూశాను. నా భక్తిలో నాకు గుండం ఒకటి కావాలి సార్. గుండం తప్ప నాకు ఎవ్వరు పగ కాదు. అందరి రాజకీయ స్ఫూర్తి ఉంది, భక్తుల సందడితోటే ఉన్నా నేను. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కూడా నిన్న వచ్చిన సారు రఘునందన్ సారు, ఆయన ఆశీర్వాదం మా కుటుంబం మీద మా మీద ఉంది. ఆయనకు మొత్తం ఫైల్ చేసి ఇచ్చినాం సార్. ఇంకొకటి దేవాదాయ శాఖ నుంచి కూడా ఇన్స్పెక్టర్ ఆ సార్ పేరింది పునీత్ సార్ కూడా వచ్చిండు, మొత్తం ఫైల్ చేసి ఇచ్చినాం, సర్వే చేసిండు. బోర్డులు తీయడం కట్టడం తప్ప అని అయితే అన్నాడు. మరి ఆయన ఏం సర్వే చేస్తాడు? నాకు గుండం కావాలి సార్, అంతే. స్వామివారి గుండం కావాలి భక్తుల సందడిలో. ఈ పక్కనే ఉన్న శివాలయానికి సంబంధించి ఎవరైతే మీరు కబ్జా చేసినారో వాళ్ళ వర్షన్ కూడా చూస్తే అక్కడ గుండం అనేదే లేదు, కేవలం గుండం అని చెప్తా ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి కూడా ఇక్కడ గుండం అనేది లేదనేది ఆయన చెప్తా ఉన్నారు. గుండము లేదు అని ఆయన అనుకుంటా కదా సార్. 2000లో నేను వచ్చిన ఆయన ఎప్పుడు గుడ్డి కట్టిండు, ఎప్పుడు అప్లికేషన్లు పెట్టిండు తీయమను. ఆయన గుంత మూసింది 2 తార్చెట్ల లోతు అది. అట్లనే కళ్యాణ మండపం గులగొట్టిండు ఆయన గోవిందరాజ స్వామిది. మరి మెట్లు కూడా డిస్టర్బ్ చేశారు. ఆయనకు ఊకున్నా, హిందూ ధర్మం ఉన్నాడు కదా అని ఊకున్నా నేను. ఏం జరిగిందని రేపు భక్తుల సందర్లో తెలుస్తుంది కదా. నేను అనడము ఆయన పగ కాదు, నాకు గుండం స్థలం కావాలి. పాత గొడవలు ఏమైనా ఉన్నాయి ఇద్దరి మధ్య? ఆ గొడవలే ఈ రకమైనటువంటి రాజకీయాల కారణం అవుతున్నాయి? లేదు, రాజకీయం అందరి ఆశీర్వాదంతో ఉన్నాను. అందరి రాజకీయ అండదండాలు ఉన్నాయి, అందరి రాజకీయ స్ఫూర్తితోటే ఉన్నాను నేను. అందరి రాజకీయంలో కూడా క్రిస్టియన్స్ కూడా ఇక్కడ హెల్ప్ చేస్తారు. ముస్లిం రసీద్ అని వాళ్ళ ముస్లింలు వాళ్ళని కూడా పెద్ద మతంలో
ఆయన కూడా గురుపీఠంగా ఉంటాడు. ఆయనని అడగండి, ఈ గుండం ఉందా లేదా అని ముస్లిం వాళ్ళని అడిగితే తప్పనిసరి కవర్ చేస్తారు. అంటే వాళ్ళ వెనకాల ఎవరైనా రాజకీయ నాయకులు ఈ రకంగా నడిపిస్తారా? నాకు అది భక్తి గొప్ప సార్. నేను భక్తిలో ఉన్నా, నాకు గుండం కావాలి, రాజకీయం వద్దు, నాకు గొడవలు వద్దు. ఆయన పగ కాదు, నాకు పక్క అయినా పగ కాదు, నాకు ఒక గుండం కావాలి సార్. సార్ను శరణం వెళ్ళినా నేను. సారు ఒప్పుకున్నాడు, నీకు రక్షణగా ఉంటా, తప్పనిసరి నీ గుండం ఏర్పడుతుంది అని చెప్పిండు. ఆ సంతోషంగా ఆ రోజే అన్నం తిన్నా నేను. 4 రోజులు అన్నం తినలే, 4-5 రోజులు. ఆ రోజు సార్ చెప్పిన మాటతో తోలుకపోయి నన్ను తీసుకుపోయి టీవీ ఛానల్ పెట్టి ఆయన మాట ఇచ్చారు. ఎవరేమన్నా అసలు స్టేట్మెంట్లు కూడా ఇవ్వకు, నేను మంచి ప్రశాంతంగా కూర్చో అని కూడా చెప్పారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.